నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా అంతటా ఘనంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్. దీర్ఘకాలిక కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ శ్రేయస్కరం. జిల్లా 3వ అదనపు జడ్జి రవీంద్రబాబు వెల్లడి. తిరుపతిలో 2 భార్యల వివాదం. భర్త కోసం రోడ్డెక్కిన భార్యలు. మద్దతు పలికిన మహిళా సంఘాలు. పోలీసుల చెంతకు చేరిన భార్యల పంచాయతీ. అవయవదానం చేయండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. డాక్టర్ సుకుమార్ పిలుపు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన వైద్యులు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి. శోకసంద్రంలో విద్యార్థి తల్లిదండ్రులు. ఆగ్రహానికి లోనై పాఠశాల ఫర్నిచర్లను ధ్వంసం చేసిన బంధువులు. కేసు నమోదు చేసిన పోలీసులు. శ్రీ మహాలక్ష్మి యాగానికి చురుకుగా ఏర్పాట్లు. ఈ నెల 22 నుండి ఏప్రిల్ 3 వరకు చెదలవాడ నగర్లో యాగం. కులమతాలకు అతీతంగా తరలి రావాలని భక్తులకు స్వామీజీ పిలుపు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగబోయే శ్రీ మహాలక్ష్మి యాగంలో కులమత భేద రహితంగా ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ కోరారు. రేణిగుంట రోడ్డులోని చెదలవాడ నగర్లో ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న శ్రీ మహాలక్ష్మి యాగం సభావేదిక వద్ద శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి తల్లి మంగళ దీపరేఖగా వర్ణింపబడుతోందని, మంగళ దీపం మనందరి జీవితాల్లో వెలుగురేఖల్ని నింపి మార్గదర్శకమై శుభాన్ని చేకూరుస్తుందని చెప్పారు. శ్రీ మహాలక్ష్మి జగత్ జనని అనే విషయం మనందరికీ తెలుసునని చెప్పారు. మనమంతా తల్లిదండ్రులను దేవతలుగా ఆరాధిస్తున్నామని, అయితే నేడు తల్లిదండ్రులు నిరాదరణకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేసి సంస్కారహీనమైన జీవనాన్ని సాగిస్తున్నామని చెప్పారు. ఇంట్లో నుంచి తల్లిదండ్రులను గెంటివేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని బాధ వ్యక్తం చేశారు. పంచ రుణాల్లో పితృరుణం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అమ్మవారికి 16 యాగ పుష్పాలతో యాగ నిర్వహణ ఇప్పటి వరకు 15 జిల్లాల్లో పూర్తి అయిందన్నారు. అందరినీ ఈ యాగంలో భాగస్వాములను చేసేందుకు వీధి వీధిన భిక్షాటన చేస్తున్నామన్నారు. ఆ తల్లి యాగంలో భాగస్వాములై తల్లి యొక్క అనుగ్రహం పొందాలని కోరారు. ఇప్పటి వరకు 355 గ్రామాల్లో భిక్షాటన కార్యక్రమం నిర్వహించామని, 16వ యాగం సంకల్పంలో చివరిది చిత్తూరు జిల్లా తిరుపతిలోని చెదలవాడ నగర్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి యాగం అమ్మవారి సన్నిధిలో చేయాలనే సంకల్పంతో అన్ని గ్రామాల్లో భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 21వ తేదీ నాటికి భిక్షా కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. 22వ తేదీ నుంచి యాగం ప్రారంభమవుతోందని, మొదటి రోజున శోభాయాత్ర మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నుంచి ఇందిరా మైదానం వరకు సాగుతుందని చెప్పారు. ఈ శోభాయాత్రలో సౌభాగ్యవంతులైన మహిళలందరూ పసుపు కుంకుమలతో పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ యాగంలో 28 రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరవుతారన్నారు. 23న అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం, 26 నుంచి మహావిష్ణు యాగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు గ్రహ బాధలు, గ్రహ పీడితులు, విద్యాధ్యానం, సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇష్టి యాగాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారు పుట్టినరోజును పురస్కరించుకుని అర్చన, కుంకుమార్చన, కోటి తులసి అర్చన, మల్లెల అర్చన, కోటి దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీన అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని 5000 లీటర్ల పాలతో పాల సముద్రం ఏర్పాటు చేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి పుట్టినరోజును ఉదయం 1008 కేజీల తలంబరాలతో కళ్యాణోత్సవాన్ని సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించనున్నామన్నారు. 1,00,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. సమాజం సుసంపన్నంగా ఉండాలని లోక కళ్యాణం కాంక్షతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని స్వామీజీ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి సరస్వతి కటాక్షం పొంది నాలెడ్జ్ సొసైటీగా ఏర్పాటుకు కృషి చేయాలని శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామిరెడ్డి అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం సరస్వతి పూజోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ఈ మహాసరస్వతి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో సరస్వతి యాగంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సేవా దృక్పథమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తూ పేదలకు వైద్యపరంగా విశేష సేవలు అందిస్తున్నందుకు డాక్టర్ రాళ్లపల్లి సుధారానికి రాయలసీమ వైద్యరత్న మహిళా సాధికారత అవార్డు రావడం తనకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దూరదర్శన్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ మహిళలను ఎంపిక చేసి 7గురికి మహిళా సాధికారిత అవార్డులను 2 రోజుల క్రితం విజయవాడలో ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే రాయలసీమ వైద్యరత్న అవార్డు పొందిన డాక్టర్ రాళ్లపల్లి సుధారాణిని శనివారం శ్రీ శివసాయి వీరభద్ర రజక సంఘం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తనకు అవార్డు రావడం మరింత బాధ్యత పెరిగిందన్నారు.
తన వైద్య వృత్తి పూర్తయిన తర్వాత తొలుత గాంధీ రోడ్డులో చిన్న ఆసుపత్రిని స్థాపించి నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. మా వద్ద వైద్య సేవలు పొందిన ఆ మహానుభావుల ఆశీస్సులతోనే నేడు సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించామన్నారు. మా వైద్యశాలల ద్వారా సర్వీసు పొందిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాయలసీమ వ్యాప్తంగా రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ సుధారాణి ఫౌండేషన్ల ద్వారా సామాజిక సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం సన్మానం చేసిన శ్రీ శివసాయి వీరభద్ర రజక సంఘం గౌరవాధ్యక్షులు గట్టు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ దంపతులు వైద్య సేవలు అందించడమే కాక రాజకీయ సామాజిక సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నారన్నారు. వీరు మరిన్ని సేవలు అందించి జాతీయ స్థాయిలో వెలుగొందాలని ఆశిస్తున్నామన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాజయ్య, భానుప్రకాష్, రమేష్, ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి క్షణం నా తోడుగా ఉంటున్న నా స్టాఫ్కి, అలాగే మా దగ్గర సర్వీసెస్, మా హాస్పిటల్ నుంచి సర్వీసెస్ పొందిన పేషెంట్లు అందరూ కూడా వాళ్ళు అందించిన ఆశీర్వాదాలే ఈరోజు మాకు ఇంత వెంటనే ఉండి మమ్మల్ని నడిపించాయని ఖచ్చితంగా చెప్పగలను. వారందరికీ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేస్తూ, అడ్వర్టైజింగ్ హోర్డింగ్లను దొంగతనాలకు పాల్పడే 5 మంది ముఠా సభ్యులను రేణిగుంట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 16 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పేర్కొన్నారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. జిల్లాలోని రేణిగుంట, చంద్రగిరి, వడమాలపేట, ఎంఆర్పల్లి, తిరుచానూరు, గాజులమణ్యం పోలీస్ స్టేషన్ల పరిధిలో హోర్డింగులను జేసీబీల సహాయంతో చోరీలకు పాల్పడుతున్న మేకల జ్యోతీశ్వర్, గోపి, పూజారి దుర్గాప్రసాద్, మోహన్ బాబులు, ఫకీరయ్యలను రేణిగుంట శ్రీకాళహస్తి మార్గంలోని వెన్సారి సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం హోర్డింగ్లో దొంగతనానికి పాల్పడుతుండగా డీఎస్పీ నందుండప్ప ఆధ్వర్యంలో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై 10 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుల నుంచి దొంగతనం చేసిన హోర్డింగ్లతో పాటు ఒక కారు, జేసీపీ, ఈచరు మినీ లారీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న ఎస్ఐ మధుసూదనరావు, కానిస్టేబుల్ రెడ్డన్న, శేఖర్, రమణరాజు, బాలకృష్ణ, కార్తీక్, సుబ్రహ్మణ్యంలకు రివార్డులను అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ రూరల్ సీఏలు బాలయ్య, సాయినాథ్, ఎస్ఐలు రఫీ, మధుసూదన్ రావు, ఏఎస్ఐ భక్తవత్సలం, ప్రసాదరాజు, మద్దు యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి సోమేష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకుని అద్దాలను, ఫర్నిచర్లను ధ్వంసం చేశారు. బైరాగుపట్టణ సమీపంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో నివాసముండే గురుభూషణం, ధనలక్ష్మిల కుమారుడు సోమశేఖర్ 5వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటలకు యథావిధిగా సోమశేఖర్ స్కూల్కి వెళ్లారు. స్కూల్లోని తరగతి గదిలో ఉండగా ఆ విద్యార్థికి కళ్లు తిరగడంతో పాటు వాంతులు చేసుకోవడంతో స్కూల్ టీచర్ వెంటనే ఇన్ఛార్జికు సమాచారం అందించారు. శరీరం చల్లబడడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చేలోపే సోమశేఖర్ మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై స్కూల్లోని ఫర్నిచర్లు, కుర్చీలు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. తమ బిడ్డ మృతికి స్కూల్ నిర్వాహకులే కారణమంటూ తల్లిదండ్రులు ధ్వసమెత్తారు. వెంటనే మృతి చెందిన విద్యార్థిని సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. వైద్యుడు పరీక్షించడంతో మృతి చెందాడనే విషయాన్ని నిర్ధారించారు. ఈ మేరకు స్కూల్ వద్ద మృతుడి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతి చెందిన విద్యార్థి అక్క ఐష్ అదే స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాత్రం విద్యార్థి సోమశేఖర్ తలనొప్పి భరించలేకనే మృతి చెందాడనే మీడియాకు వివరించారు. ప్రశాంత వాతావరణంలో తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణకు సభ్యులందరూ సహకరించాలని ఏఆర్ఓలు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఓ మురళి, ఏఆర్ఓ ఆదిమూలం శేఖర్లు మాట్లాడారు. మార్చి 18న జరిగే తిరుపతి ప్రెస్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అభ్యర్థులు, సభ్యులు విధిగా పాటించాలని కోరారు. ఒక పోస్టుకు ఒకరు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుందని, ప్రతిపాదించేవారు కూడా ఒక పోస్టుకు ఒకరిని మాత్రమే ప్రతిపాదించాలని కోరారు. ప్రతిపాదకులు తమ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే ఆ నామినేషన్ చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. నామినేషన్ పత్రం పూరించేటప్పుడు ఓటరు జాబితా ఆధారంగా తమ పేర్లు, ఓటర్ నెంబరు పూరించాలని సూచించారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు 500 రూపాయలు, కార్యవర్గ సభ్యులు 200 రూపాయలు నామినేషన్ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మానవీయ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కందాడై రామానుజాచార్యులు తెలిపారు.
మహతి ఆడిటోరియంలో శనివారం రాత్రి టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సత్కథ కార్యక్రమాన్ని కందాడి రామానుజాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బోధిస్తూ సమాజంలో మారుతున్న విలువలు, వాటిని కాపాడుకోవాల్సిన విధి విధానాలను విశదీకరించారు. దానితో పాటు వృత్తాసుర చరిత్ర అనే కథను సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు కథాభిష ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు చిన్నతనం నుంచే ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని ఢిల్లీ చిల్డ్రన్స్ స్కూల్ అధినేత జ్యోతి కుమార్ కోరారు. ఆరోగ్య పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం ఢిల్లీ చిల్డ్రన్స్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని ఢిల్లీ చిల్డ్రన్స్ స్కూల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అన్నమయ్య సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల అధినేత జ్యోతి కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే పాఠశాల విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కల్పించాలని పెన్షనర్ల అసోసియేషన్ నేత బాలాజీ తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్ల సమావేశం శనివారం ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ సందర్భంగా పెన్షనర్ల అసోసియేషన్ నేత బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. వెంటనే ఆ హామీని అమలు చేయాలని కోరారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని తెలిపారు. పెన్షనర్లందరికీ ఆన్లైన్లో పేమెంట్లు అందుతున్నాయని, ఏమైనా సమస్యలుంటే వెంటనే యూనియన్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కొత్తగా సభ్యత్వం చేరాలనుకునే వారు యూనియన్ నేతలను సంప్రదించాలని చెప్పారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పెన్షనర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. ప్రేమ పేరుతో మరో యువతి నయవంచనకు గురైంది. ప్రేమ పేరుతో వెంటబడి పెద్దలను ఎదిరించి మనువాడిన కొద్ది రోజులకే తాళి కట్టిన భార్యను ఓ నయవంచకుడు దగా చేశాడు. అమ్మా నాన్నల ఒత్తిడితో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. న్యాయం చేయాలని కోరుతూ మొదటి భార్య రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల కథనం మేరకు పీలేరుకు చెందిన రాధిక, తిరుపతికి చెందిన భాస్కర్ ఇద్దరూ 6 ఏళ్ల క్రితం ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి పెళ్లికి అబ్బాయి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తిరుపతి కేంద్రంగా ఉంటూ టీటీడీ ఛానల్లో అటెండర్గా విధులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు పీలేరుకు వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల క్రితం భాస్కర్ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో జ్యోతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరి కాపురానికి గుర్తుగా ఓ కుమార్తె జన్మించింది. తనకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న మొదటి భార్య రాధిక న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తన భర్తను తనకు అప్పగించి తన కాపురం నిలబెట్టాలని డిమాండ్ చేసింది. ఆమెకు మహిళా సంఘాల నేతలు మద్దతు పలికారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్న భాస్కర్ను కఠినంగా శిక్షించి ఇద్దరు యువతులకు తగిన న్యాయం చేయాలని ఐద్వా సంఘం నేతలు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మొదటి భార్యగా పేర్కొంటున్న రాధిక, రెండో భార్య జ్యోతిలను పోలీస్ స్టేషన్కు తరలించి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. తనకు న్యాయం చేయాలని రాధిక, జ్యోతిలు పోలీసులను ప్రాధేయపడ్డారు. అలాగే ఇష్టపడి వెంటబడి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు 3 రోజులకే కట్టుకున్న భార్యను వదిలేశాడు. న్యాయం కోసం ఆ యువతి మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. తన భర్తను తనతో కాపురం చేసే విధంగా పోలీసులు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. ఈ మేరకు బాధిత యువత నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐన్స్టీన్ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్రావు ఆకాంక్షించారు. ప్రముఖ సైంటిస్ట్ ఐన్స్టీన్ 127వ జయంతిని పురస్కరించుకుని ఎస్వి ఆర్ట్స్ కళాశాల ముందున్న ఐన్స్టీన్ విగ్రహానికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహర్రావు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే సైంటిస్టుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. నేటి తరం విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ను ఆదర్శంగా చేసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఐన్స్టీన్ ఏదైనా అనుకున్నాడంటే లక్ష్యం సాధించే వరకు అహర్నిశలు కృషి చేసేవారని గుర్తు చేశారు. ఇంకా పలువురు ఆయన దేశాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆ రోజుల్లోనే ఐన్స్టీన్ సైన్స్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ కేసులన్నింటినీ పరిష్కారం చేసుకునేందుకు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా 3వ అదనపు జడ్జి రవీంద్రబాబు కోరారు. తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రవీంద్రబాబు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించిన కేసులు కోర్టులో నమోదు అవుతున్నాయన్నారు. వాటి పరిష్కారం కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృధా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, భూసేకరణ సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటన్నిటినీ పరిష్కారం చేసుకునేందుకు ఇరు వర్గాల కక్షిదారుల నేతృత్వంలో
లోక్ అదాలత్లో పరిష్కారం అవుతాయన్నారు. ప్రభుత్వం కల్పించిన లోక్ అదాలత్ను ప్రతి ఒక్క పిటిషన్దారుడు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. సుమారు 100కు పైగా పిటిషన్లు ఈ లోక్ అదాలత్లో నమోదు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా 10వ అదనపు జడ్జి సూరా శశిధర్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జిలు సదానందమూర్తి, వెంకట నాగేశ్వరరావు, జూనియర్ జడ్జిలు పాల్గొన్నారు. అలాగే చిత్తూరులో శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ లోక్ అదాలత్లో భూ సమస్యలు, ఉపాధి హామీ సమస్యలు, కేసులను పరిష్కరించారు. న్యాయ సేవా సదన్ జిల్లా కార్యదర్శి హేమలత అన్నారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ దర్శన విరామ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మ్యాట్రిక్స్ ప్రసాద్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, సినీ హీరో వేణు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులందరికీ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వీరు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఆలయం ముందు హీరో వేణును చూడడానికి భక్తులు ఉత్సాహం చూపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల నిరుద్యోగ సమస్య మరింత జటిలమవుతోందని అభ్యుదయ వేదిక జాతీయ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక గంధమనేని శివయ్య మెమోరియల్ హాల్లో యూత్ ఎంప్లాయ్మెంట్ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అభ్యుదయ వేదిక జాతీయ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల భారత ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నెలకొల్పుతున్న పరిశ్రమల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా నిరుద్యోగ సమస్యలు మరింత జటిలమవుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం కావడంతో వలసలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చెప్పారు. దేశ జనాభాలో 60% మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగం బలోపేతం కావడం ద్వారా వలసను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలకు పాలక ప్రభుత్వాలు స్వస్తి పలకాలని పాలక ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ స్పోర్ట్స్ డే కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. సినీ నటుడు నారా రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొనగా టీడీపీ చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ హీరో నారా రోహిత్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. సమాజ దృక్పథాన్ని అలవర్చుకొని ఆదర్శవంతులుగా నిలవాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. అలాగే విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు, యువకులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కల్పనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు తులసిరామ్ నాయుడు, కృష్ణకుమార్, యువరాజ్, విజయభాస్కర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్రగా మన రాష్ట్రాన్ని మార్చాలని, వాళ్ళు చదివే చదువులన్నీ కూడా రాష్ట్రానికి, మన దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఒకే ఒక విషయం ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. వివేకానంద అరైస్ అవే టిల్ యు రీచ్ యువర్ గోల్. దోపిడీ రహిత సమాజ స్థాపనకు కారల్ మార్క్స్ సిద్ధాంతమే శరణ్యమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ 132వ వర్ధంతిని సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బైరాగపట్టెల్లోని సిపిఐ జిల్లా కార్యాలయంలో కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ దోపిడీ రహిత సమాజ స్థాపనకు మార్క్సిజం చక్కని పరిష్కారం చూపిందన్నారు. కారల్ మార్క్స్ ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ కార్యకర్తలు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అవయవాలను దానం చేయండి, ఆదర్శవంతులుగా వెలుగొందాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని తిరుపతిలోని రెడ్డి కాలనీలో గల రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కిడ్నీ, షుగర్, బీపీ, ఇతర వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ బి సుకుమార్ మాట్లాడుతూ
నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రతి నెల 2వ శనివారం రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అవయవాల దానం పట్ల ప్రజలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవయవ దానాన్ని ప్రోత్సహించి ప్రజారోగ్య పరిరక్షణకు తోడ్పాటును అందించాలని సూచించారు. అవయవ దానం చేయండి, కలకాలం చిరంజీవులై వర్ధిల్లాలని ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ పిలుపునిచ్చారు. నెల నెలా జరుగుతున్న ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య సేవలు పొందితే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పావని, ప్రముఖ డయాబెటిక్ వైద్యులు భాస్కర్ నాయుడు, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో సుమారుగా 100 మందిలో సుమారుగా 80-70 మందికి అవసరమైతే కనీసం 3% మంది మాత్రమే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసుకునే స్థితిలో ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణాలు 3. 1, ప్రజల్లో అవయవదానం మీద అవగాహన లేకపోవడం. 2, ప్రొఫెషనల్స్లో అంటే డాక్టర్స్లో కానీ ఇతర పారామెడిక్స్లో కానీ అవగాహన లేకపోవడం. 3, గవర్నమెంట్ పాలసీస్ దానికి స్ట్రిక్ట్గా లేకపోవడం. తిరుమలలో స్వామి దర్శనం కన్నా మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత కారణంగా మొక్కులు తీర్చుకునేందుకు గంటల తరబడి వేచి ఉంటున్నారు. శ్రీవారి దర్శనం కన్నా తలనీలాల సమర్పణ భక్తులకు కష్టతరం కావడంతో అధికారులు తీరుపై భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి భక్తులు మొక్కు చెల్లించుకోవటానికి అష్ట కష్టాలు పడుతున్నారు. తిరుమలలో రద్దీ తక్కువగా ఉన్న తలనీలాలు సమర్పించడానికి మాత్రం దాదాపు 5 నుంచి 6 గంటలు పడుతుంది. టీటీడీ లెక్కల ప్రకారం సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకోవడానికి 5 గంటలు పడుతుంటే స్వామివారికి తలనీలాలు సమర్పించడానికి మరింత సమయం పడుతుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మొదటగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన తర్వాత దర్శనం చేసుకోవడం సాంప్రదాయం. కానీ గుండు కొట్టించుకోవడానికి 6 గంటల సమయం పడుతుంటే ఇంకెప్పుడు స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో ఈ కొద్దిపాటి రద్దీకే కళ్యాణకట్ట వద్ద క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్ట నుండి సుబదం మీదుగా శ్రీవారి ఆలయం వరకు క్యూ లైన్లో తలనీలాలు సమర్పించడానికి భక్తులు వేచి ఉన్నారు. కళ్యాణకట్టలో తలనీలాలు తీయడానికి చురకలు కొరత వల్లే ఈ పరిస్థితి నెలకొంది. టీటీడీ అధికారులు నూతనంగా చురకలను తీసుకుంటే గానీ ఈ సమస్య పరిష్కారం కాదు. తలనీలాలు సమర్పించడానికి వేచి ఉన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండు కొట్టడానికి ఎంత సమయం పడుతుంటే ఇంకా వెంకన్నను ఎప్పుడు దర్శించుకోవాలని క్యూ లైన్లోనే దాదాపు 4 గంటలుగా వేచి ఉన్నామంటున్నారు భక్తులు. మహిళలు చదువుకుంటేనే ప్రతి ఇంటిలో వారందరూ విద్యావంతులు అవుతారని, అప్పుడే ఇంటిళ్లపాది చదువుకుంటారని చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో నిర్మించిన హీరా ఇస్లామిక్ కళాశాలలో విద్యార్థులకు వైఎస్ఆర్ పురస్కారాలు అందజేశారు. పలువురు విద్యార్థులకు పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు చక్కగా చదువుకోవాలని, మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని అన్నారు. మహిళా శక్తి ముందు ఏ శక్తి నిలవదని, ప్రతిభ అనేది పురుషులకే కాదని మహిళలు సాధించగలరన్నారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామన్నారు. శనివారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 39,942 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ఐఓ నాగభూషణం తెలిపారు. జిల్లాలో 144 పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు 41,395 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1,453 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ తెలిపారు. శనివారం జరిగిన 2వ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 39,942 మంది హాజరైనట్లు ఆయన చెప్పారు. పరీక్షా కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతిలో వాహనాల పార్కింగ్ కారణంగా పోలీసులకు వాహనదారునికి మధ్య వివాదం నెలకొంది. పోలీసుల తీరును ప్రజలు, వాహన చోదకులు తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. గాంధీ రోడ్లో జరిగిన ట్రాఫిక్ వివాదంకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో ట్రాఫిక్ పెరుగుతోంది. దీనికి తోడు ఇరుకైన రోడ్లు కారణంగా నగరంలో తరచూ ట్రాఫిక్ పోలీసులకు, వాహనదారులకు మధ్య వివాదం తలెత్తుతోంది. శనివారం సాయంత్రం నగరానికి చెందిన ఓ వ్యక్తి గాంధీ రోడ్లో కార్ పార్కింగ్ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆ రోడ్డులోనే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కార్ పార్కింగ్ చేయరాదని ఆదేశించారు. దాంతో కార్ పార్కింగ్ స్థలంలోనే ఉంచానని వాహనదారుడు పేర్కొన్నారు. దాంతో వాహనదారునికి ట్రాఫిక్ పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రాంతం వద్ద తాను పార్కింగ్ చేశానని వాహనదారుడు పేర్కొన్నారు. ఈ విధానంలో ఇద్దరి వాదనలు సరైనదే అయినా గాంధీ రోడ్డు రద్దీ మార్గం కావడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని పోలీసుల వాదన. వాస్తవానికి నగరంలో ట్రాఫిక్ పోలీసుల విధానం మంచిదే అయినా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలవుతున్న తీరు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించలేదు.
ఏ రోడ్డులో వన్ వే ఉంది, ఏ రోడ్డులో కార్లు రాకపోకలు నిషేధం, పార్కింగ్ స్థల కేటాయింపులు తెలుపుతూ సూచిక బోర్డుల ఏర్పాట్లో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారు. దీని కారణంగానే ఇలాంటి వివాదాలు తరచూ ట్రాఫిక్ పోలీసులకు ఎదురవుతోంది. నిజానికి ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి పన్నులు వసూలు చేయడంలో ఉన్న ఆసక్తి నగరంలోని వీధుల్లో ట్రాఫిక్ నిబంధనలు అమలవుతున్నట్లు ప్రజలకు తెలుపుతూ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంలో, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో లేదు. ప్రజలు సైతం ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల బహిరంగంగా విమర్శిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల తీరు ఇకనైనా మారుతుందని ఆశిద్దాం. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం సాయంత్రానికి 50,242 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల వ్యవధిలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 40, 50 రూపాయల గదులు 14, 100 రూపాయల గదులు 8, 500 రూపాయల గదులు లేవు. 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో ఆదివారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం అందుబాటులో లేవు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 192 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 5 లక్షల రూపాయలు అన్నదానం, బాలమందిరం, ప్రాణదానం, వేద పరిరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 78, 11 గంటలకు 72, 12 గంటలకు 64, 1 గంటకు 26 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,310 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,470 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,670 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా అంతటా ఘనంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్. దీర్ఘకాలిక కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ శ్రేయస్కరం. జిల్లా 3వ అదనపు జడ్జి రవీంద్రబాబు వెల్లడి. తిరుపతిలో 2 భార్యల వివాదం. భర్త కోసం రోడ్డెక్కిన భార్యలు. మద్దతు పలికిన మహిళా సంఘాలు. పోలీసుల చెంతకు చేరిన భార్యల పంచాయతీ. అవయవదానం చేయండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. డాక్టర్ సుకుమార్ పిలుపు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన వైద్యులు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి. శోకసంద్రంలో విద్యార్థి తల్లిదండ్రులు. ఆగ్రహానికి లోనై పాఠశాల ఫర్నిచర్లను ధ్వంసం చేసిన బంధువులు. కేసు నమోదు చేసిన పోలీసులు. శ్రీ మహాలక్ష్మి యాగానికి చురుకుగా ఏర్పాట్లు. ఈ నెల 22 నుండి ఏప్రిల్ 3 వరకు చెదలవాడ నగర్లో యాగం. కులమతాలకు అతీతంగా తరలి రావాలని భక్తులకు స్వామీజీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.